హలో మై డియర్ సోల్జర్స్, ఎలా ఉన్నారు? మన తిలక్ వర్మ కొట్టే కొట్టుడికి ఇండియా జెండా గుర్తుకొచ్చి ఉంటది. ఏ మాట కా మాట చెప్పుకున్నా కానీ ఈ తిలక్ వర్మ ఏంది మా మీద పగబట్టినవా ఏంది నువ్వు? అలా కొట్టడం ఏంది భయ్? వచ్చిన వాళ్ళు నచ్చినట్లు మా వాళ్ళు ఎంతో ట్రై చేస్తారు. నిజంగా తిలకు నీ బ్యాటింగ్ సూపర్. నువ్వు ఆడే ఆట అమోహన. నేను ఇలానే పంపుతాను, వాళ్ళనే చంపు. ఓకే, సూర్య మొన్న అభిషేక్ కొట్టిండు, అభిషేక్ అన్న లేడు, మళ్ళీ నన్ను సెకండ్ హాఫ్లో పంపినావు. ఇక గట్టిగా ఉతికిన వాళ్ళని, నా ఉతుకుడికి వాళ్ళకు ఉంటుంది. నిజంగా తమ్ముడు తిలకు, నువ్వు నేను అవుట్ అయినాక ఎలా అవుతావో మ్యాచ్ అని అనుకున్నా, కానీ నువ్వు ఎక్కడ ఆపలేదు ఆ ఊపుని. నిజంగా తిలకు నీ ఆటకు పెద్ద హెడ్సప్. నేను నీ మీద కొద్దిగా నిఘా పెట్టాలి మంచిగా. ఇక మ్యాచ్ గంగల పోయి ఎంత కొడదామని ట్రై చేసినా కానీ కుదరట్లేదు. ఏ బ్యాట్ ఎడ్జ్కి దాకి పోవడే అవుట్ అవుడే, ఏ అవుట్ అవుడు. ఓకే ఇంగ్లాండ్ ప్లేయర్స్, నెక్స్ట్ మ్యాచ్లో మన ప్రతాపం ఏంటి చూపిద్దాం. అంతవరకు సెలవు మరి. అట్లుంటుంది. మళ్ళా రేపు 26 పెట్టుకొని 25 రోజు మ్యాచ్ ఓడిపోతామని ఎలా అనుకుంటారు? అట్లా అనుకున్నద్దు. హెడ్స్ అవ్వా నీకు. నిజంగా చెప్పాలంటే హెడ్స్ అప్ తిలక్ తిలక్ తిలక్. ఇలానే కొనసాగించు తిలక్. హ్యాపీ జర్నీ తిలక్ వర్మ గారు. మీ ఆటకి, మీ ఆట తీరుకి హెడ్స్ అప్ అండి. యావత్ ఇండియన్స్ గల్లా ఎగరేసినారు నిన్న, ఈరోజు జెండా ఎగరేస్తారు ఇక. ఓకేనండి తిలక్ గారు, ఇలానే ఆడుతూ. ఏంటి బట్లర్ ఎక్కడ పోయావు? ఏంటి ఆర్పికు నువ్వు కూడా ఇలానే? పాండ్యా గారు ఏం చేస్తామండి, మ్యాచ్లో ఓడిపోయినాక కరం అనిపించి ఏం చేస్తావు? మీ వాళ్ళని చూస్తే భయం వేసి కళ్ళద్దలు పెట్టుకొని తిరుగుతున్నా. ఇక మర్ర మ్యాచ్ ఎట్లన్నా కష్టపడాను కానీ ఖచ్చితంగా గెలుస్తాం. ఏమంటారు మన టీమియన్స్? రండి జల్దీ. ఎవరు లేరా నా వెనక సపోర్ట్ చేసేవాళ్ళు? ఆటలో ఎలాగో ఉండరు, ఇక్కడైనా కానీ మాట్లాడానికన్నా రండిరా. ఎక్కడ పోయాడురా? ఎవరు లేడా? ఇంతేరా, నాకన్నా ముందే ఊరికి రావురా. పోతే పోయినరులే, కానీ మ్యాచ్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఆడినావు తమ్ముడు తిలక్. నిజంగా చెప్పాలంటే భయపట్టించినవా ఇంగ్లాండ్ ప్లేయర్లని. ఎటు పడితే అటు కొట్టినవా. హెడ్సప్. ఒక్క మొక్కన వికెట్లు పడుతున్నా కానీ ఇంకో ఎండు నుంచి నీ పరుగుల వరద మాత్రం తగ్గలేదు. నిజంగా ఒక ఇంగ్లాండ్ ప్లేయర్నైనా కానీ నేను మెచ్చుకుంటున్నా. చాలా బాగా ఆడుతున్నావు, ఇలానే ఆడు. నీకు చాలా మంచి కెరియర్ ఉంది. ఓకే తిలక్, ఆల్ ద బెస్ట్ యువర్ జర్నీ. ఓకే తిలక్ వర్మ గారు.